దావీదు మహారాజు రచించిన కీర్తన ఇది. తన అనుభవాల్లోంచి ఒక్కొక్క కీర్తన ఆయన రాసుకుంటూ వచ్చారు కాబట్టే అవి మనకు బాగా దగ్గరగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనం కూడా అలాంటి అనుభవాల్లోనే కొన్నిసార్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కీర్తనీయుడని యెహోవాకు నేను మొర్రపెట్టాను. కీర్తనీయుడు అన్న మాటకు ఇంగ్లీష్లో హీఈస్ వర్తీ టు బి ప్రైజ్డ్ అనే మాట స్తుతి నొందదగినవాడు, ఆరాధనీయుడు, మహిమకు పాత్రుడు ఆయన. నువ్వు స్తుతించాలి అనుకుంటే ప్రభువుని మాత్రమే స్తుతించాలి. ఆరాధించాలి అనుకుంటే ప్రభువును మాత్రమే నువ్వు ఆరాధించాలి. దేవుని మాత్రమే ఆరాధించాలి. ఇంకెవ్వరు ఆరాధనకు యోగ్యులు కాదు. కొంతమంది ఎవరైనా చిన్న మేలు చేస్తే ఇంక మీరు దేవుడండి, మీరు తప్ప ఇంకెవ్వరు లేరండి అని చిన్న మేలు పొందగానే వాళ్ళని తీసుకెళ్లి దేవుడి స్థానంలో పెట్టేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. రాజకీయవేత్తలు ఈ రోజున చాలా మంది దేవుళ్ళు అనుకుంటున్నారు. నమ్మో దేవుని బిడ్డ, నీ దేవుడు తప్ప, ప్రభువు తప్ప, ప్రభువుని యేసుక్రీస్తు వారు తప్ప ఎవరును ఆరాధనకు యోగ్యులు కాదు.